Yeah, okay. Good morning, Andy. This is Dr. Madhu from Warangal అండి. కొత్త వాళ్ళందరికీ కూడా వెల్కమ్. టీమ్ మెంబర్స్ అందరికి కూడా వెల్కమ్ అండి. ఎవ్రీ సాటర్డే మన ఫ్రీడమ్ గ్రూప్ ఒక ప్రొడక్ట్ ట్రైనింగ్ జరుపుకుంటున్నాము. ఈ ప్రొడక్ట్ ట్రైనింగ్ లో పట్ల ఒక లీడర్ ని ఇన్వైట్ చేసుకుని వారు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు మన మధ్యలో కూడా సిల్వర్ డైరెక్టర్ ఉన్నారు. తను వచ్చేసి ఫ్రమ్ గోదావరికని. అసోసియేషన్ లో అంటే భరత్ సార్ అసోసియేషన్ లో దగ్గర ఉంటే ఎంత తొందరగా లీడర్ అవుతారు, ఎంత తొందరగా డూప్లికేట్ అవుతారు అనే విషయం ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది. తను ఒక హౌస్ వైఫ్ గా ఉన్నారు. అదే విధంగా వాళ్ళ హస్బెండ్ వచ్చేసి రామగుండంలో కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక బాబు అండి. మనము వితౌట్ డిలే అండి. తనని పిలుద్దాము. స్నేహ అంటూ ది డిజిటల్ స్క్రీన్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ స్నేహ సందీప్. మా అప్లైన్ వచ్చి భారత్ సార్ అండ్ ఆమని మేడం. నేను ఒక బిజినెస్ ఉమెన్ అండి. మన వెస్టేజ్ బిజినెస్ ద్వారా మా సార్ వచ్చి ఆర్ఎఫ్సిఎల్ లో వర్క్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఈ వెస్టేజ్ లోకి రాకముందు నేను ఒక సాదా సీదా అయిన హౌస్ వైఫ్ నండి. నాకంటూ ఎలాంటి గుర్తింపు లేదు. ఈ వెస్టేజ్ లోకి వచ్చాకే నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇట్లా గుర్తుపడుతున్నారు. సో మా అప్లైన్ వచ్చి భరత్ సార్ అండ్ ఆమని మేడం అండి. ఫస్ట్ మా బావగారు వాళ్ళు ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ నేను చెప్తే నమ్మలేదు వెస్టేజ్ అంటే. ఎందుకంటే నాకు పెళ్లికి ముందే వెస్టేజ్ అంటే ఏంటో తెలుసు. మా అమ్మ వాళ్ళ ఊర్లోకి వచ్చి వెస్టేజ్ మీటింగ్స్ కూడా చేశారు. నేను అప్పుడు నమ్మలేదు, జాయిన్ కూడా కాలేదు. వీళ్ళు జాయిన్ అయ్యాక మా అక్క, నేను, మా పెద్ద నాన్న కూతురే, మేము క్యాజువల్ గా మాట్లాడకుండా తన వెస్టేజ్ లో జాయిన్ అయినామే, ఇందులో డబ్బులు వస్తే మేము బంగారం తీసుకుంటామని చెప్పింది. కానీ నేను నమ్మలేదు. అవునా అక్క, ఓకే తీసుకో అన్న. కానీ లోపల మాత్రం ఇంట్లో ఏం డబ్బులు వస్తాయని నేను అనుకుంటున్నా. అయితే ఒక 2 months అయ్యాక వీళ్ళకి చెక్ వచ్చిందండి, 31,000. అప్పుడు నేను షాక్ అయినా, అయ్యో డబ్బులు రావనుకున్నా, డబ్బులు వస్తున్నాయి. మాదంతా జాయింట్ ఫ్యామిలీ అన్నట్టు. మా బావగారు వాళ్ళు బిజినెస్ లో జాయిన్ అయ్యాక అన్ని ప్రొడక్ట్స్, సోప్స్ కానీ అన్ని కుకింగ్ ఆయిల్ అన్ని మేము వాడుకున్నాం. నాకు పిగ్మెంటేషన్ ఉండేది పెళ్లికి ముందే, చాలా పిగ్మెంటేషన్. హాస్పిటల్ వెళ్ళినా పెళ్లికి ముందు సంబంధాలు చూస్తానని ఒక 5,000 అయినాయి. కొన్ని క్రీములు ఇచ్చిండ్రు, అవి వాడిన అన్ని రోజులే రిజల్ట్ ఉన్నది. ఇక పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక ఇక నేను ఎందుకు పోతే మళ్ళా హాస్పిటల్ కి. ఏమా సార్ అన్నాడు, ఏమో పెళ్లికి ముందు ఎలాంటి మచ్చలేవు, నన్ను మోసం చేసినావు, ఇప్పుడు మొహం అంతా మచ్చలు ఉన్నాయి. నాకైతే బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బంది ఉండేది. అట్లా ఈ సోప్స్, ఈ క్రీమ్స్ వాడడం వల్ల నాకు పిగ్మెంటేషన్ అనేది మొత్తం తగ్గింది. నాకు బయటికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది ఉండేది. సో ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి, ఇన్కమ్ కూడా వస్తుంది కదా, నేను ఎందుకు చేయొద్దు. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఏదైనా చెయ్యాలి, నాకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలి అట్లా. కానీ హౌస్ వైఫ్ ను కదండి, చిన్న బాబు, బయటికి వెళ్ళి చెయ్యలేను. చేసినా కూడా ఒక 15,000 దాకా వస్తాయి కావచ్చు. ఇప్పుడు మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, అందులో డ్రైవర్లకి మేము నెలకు 15,000 ఇస్తాం. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా మేము ఒక నెలకు 15,000 ఇస్తాం. ఈ డబ్బులకు నేనేం చేయాలి? ఇంకేమైనా చేస్తే బాగుండు బాగుండు అని నా లోపల నేను అనుకుంటున్నా. కానీ అప్పుడే నాకు ఈ వెస్టేజ్ అనేది నా దగ్గరికి వచ్చిందండి. నాకైతే ఈ వెస్టేజ్ బిజినెస్ కి, దీన్ని స్థాపించిన గౌతమ్ బాలి సార్ కి నా జన్మాంతం నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నా డ్రీమ్స్ ఆగిపోయినాయి అనుకున్నా, కానీ ఆగిపోయిన నా డ్రీమ్స్ కి ఊపిరినిచ్చింది వెస్టేజ్. మా అప్లైన్స్, అప్లైన్ అయితే, అప్లైన్ ఇక్కడ గైడెన్స్ లో ఉండడం అయితే, భరత్ సార్ ఇక్కడ అసోసియేషన్ ఉండడం అయితే నాకైతే చాలా అదృష్టం అండి. ఏది తప్పు చేసినా, నేను ఇట్లా చేసిన వెంటనే సార్ చెప్తాడు, నేను నేర్చుకుంటా, దాంతో ముందుకెళ్తున్నా. అట్లా నేను ఈ వెస్టేజ్ లోకి వచ్చినాక ఫస్ట్ చెక్ వచ్చి నాకు 73 రూపాయలు వచ్చినాయి. అందరు చెక్కులు పడ్డాయి అంతే, ఎంత పడ్డాయో నేను చూసుకుంటే 73 రూపాయలు వచ్చినాయి. పోనీ ఇప్పుడే కొంచెం టైం, తర్వాత వస్తాయి అని నేను అనుకున్నాను. బ్రాంజ్ అయినాక 5,000 వచ్చినాయి. సిల్వర్ అయినాక 14,870 రూపాయలు వచ్చినాయి. ఏ చెక్ చూసి అయితే నేను ఈ బిజినెస్ లోకి వచ్చానో అలా సగం నేను అచీవ్ అయినా. ముందు ముందు ఇంకా నేను ఎక్కువ తీసుకుంటా. ఒక 1 year ఇందులో ఉంటే నేను 1,00,000 కంపల్సరిగా తీసుకుంటా. నా డ్రీమ్స్ అన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటా అని నేను డిసిషన్ తీసుకున్నానండి. ముందుకెళ్తున్నా. ప్రొడక్ట్స్ నచ్చాయని చెప్పాను కదా, ఇప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించే చెప్పడానికి నేను వచ్చాను. ఓకే సార్, స్టార్ట్ చేస్తాను.
ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్. ఇప్పుడు నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పబోతున్నానండి. రైస్ బ్రాన్ ఆయిల్. ఇది ఏంటిదంటే బియ్యం మీద తౌడు ఉంటది కదా, ఆ తౌడుతోని తయారు చేస్తారండి. బయట చూడండి మొత్తం కల్తీ ఆయిల్స్, మనం టీవీలో కూడా చూస్తున్నాము. ఎద్దు మాంసం వాటితోని ఆయిల్ తయారు చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు మొత్తం ఈ ఆయిల్ వల్లనే. ఈ హార్ట్ అటాక్స్ కానీ దీని నుండి మనం తప్పించుకోలేకపోతున్నాం. టీవీలో చూస్తున్నాం, మనకు అనుభవంలో కూడా జరుగుతుంది. అయినా కూడా ఇప్పుడు చూడండి, పల్లి నూనె, పల్లీలు బయట కనీసం 120 130 రూపాయలకు 1 కిలో వస్తాయి. అవి మనం ఒక 5 కిలోలు తీసుకొచ్చి గానుగు చేసి ఆయిల్ పట్టిస్తే మనకు 1 లీటర్ నూనె వస్తది. కానీ బయట మనకు పల్లి నూనె ఒక 150 రూపాయలకే ఇస్తారు. మనకెందుకు అంత తక్కువకి ఇస్తారు కదా? మనం ఎవ్వరం అక్కడ ఆలోచించలేకపోతున్నాం ఇంత తక్కువకి ఎందుకు వస్తున్నాయని. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అని ఉంటది కదా, మన చుట్టుపక్కల ఎక్కడన్నా ఈ సన్ఫ్లవర్లు ఉన్నాయా? పండిస్తాన్రా? ఎక్కడి నుంచో తీసుకొస్తారు, అయినా కూడా మనకు తక్కువకి ఇస్తారు. ఎందుకు? మనం ఏమైనా వాళ్ళ చుట్టాలమా? ఎందుకు మనకి ఇంత తక్కువకి ఇస్తారు? అలా మొత్తం కల్తీ జరుగుతుంది కాబట్టి మనకు తక్కువకి ఇస్తారు. బయట కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అని ప్యాకెట్లు వస్తున్నాయి, అవి కూడా కల్తీ అనండి. మన దగ్గర ఇది లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. ఇది మాత్రం న్యాచురల్ గా తయారైందండి. ఇది మేము ఒక 1 ఇయర్ నుంచి ఇంట్లో వాడుతున్నాం. మా అత్తమ్మకు దగ్గు ఉండేది, అసలు దగ్గే రావట్లేదు. మేము కూడా మంచి ఆరోగ్యంగా ఉంటున్నామండి. ద బెస్ట్ ఆయిల్ అండి, అందరు యూజ్ చేయండి. ఫ్రెష్ అప్ డ్రింక్. ఇది సేమ్ రస్నా లాగా. ఇందులో ఐరన్, జింక్, కార్బోహైడ్రేట్స్, అన్ని ప్రోటీన్స్ ఉంటాయండి. ఇంటికి ఎవరైనా వచ్చినా ఇది మంచిగా మనం వాళ్ళకి ఇచ్చేయచ్చు. మంచిగా ఫ్రెష్ అప్ ఉంటుందండి. తర్వాత ఎనర్వా హై న్యూట్రిషన్ బ్రేక్ ఫాస్ట్ సిరల్స్. ఇది కూడా సేమ్ మా ఇంట్లో ఫేవరెట్ అండి. మా అత్తమ్మ గాని, మా మామయ్య గాని, మా సార్ గాని, మా చిన్నోడు అందరం ఇంట్లో యూజ్ చేస్తాం. మా సార్ ఆర్ఎఫ్సిఎల్ లో జాబ్ చేస్తాడని చెప్పిన కదా, వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటది. మార్నింగ్ టిఫిన్ లాగా ఒక కప్పని నేను ఇచ్చేస్తా. 1 వరకు తనకు అసలు ఆకలే కాదట, కడుపు నిండినట్టుగా ఉంటుంది. అందులో ఏంటిదంటే బాదము, కిస్మిస్లు, బ్లాక్ గ్రేప్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ ఉంటాయండి. బయట ఈ బిస్కెట్స్ టిఫిన్ల కన్నా ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అండి, అందరు యూజ్ చేయండి. ఇది నేను చెప్పేది ఏదో ప్రొడక్ట్ చెప్పాలి చదివినట్టు నేను చెప్పానండి. ఇవన్నీ మా ఇంట్లో యూజ్ చేసి నేను కొంత వందల మందికి ఇచ్చాను కాబట్టి ఆ రిజల్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఈ జెటా స్పెషాలిటీ అనండి. ఇది అస్సాంలోని తేయాకు తోటల నుంచి తీసుకొచ్చిందండి. మంచి కలర్ ఇస్తది. బయట ఇప్పుడు టీ పౌడర్స్ చూడండి, కొంచెం వేయంగానే కలర్ వస్తది. ఎందుకంటే అలా కలర్స్ కలుపుతారు. అవి తాగడం వల్ల మనకు వేడి హీట్ అవుతుంది బాడీ. చాలా మందికి చూడండి కాళ్ళ పగుళ్ళు, కొంతమందికి అయితే బ్లడ్ కూడా వస్తుంది. చర్మం అయితే ఇట్లా ఎగ్గేస్తారు. ఎందుకంటే మొత్తం టీ టీ తాగడం వల్ల బయట ఆ టీలో మొత్తం కెమికల్స్ ఉండడం వల్ల. చాయ్ అంటే అందరికి ఇష్టం ఉంటదండి, టీ తాగుడు కనీసం రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు, ఒక్కొక్కరు 10 సార్లు కూడా తాగుతారు. అంత పిచ్చి. కానీ మొత్తం బయట కెమికల్స్ కాబట్టి హీట్ అవుతుంది. ఇది మన జెటా స్పెషల్ టీ అండి, చాలా మంచిది, అందరు యూజ్ చేయండి. ఇది వాడడం వల్ల నాకు ఒకళ్ళు చెప్పారు, కనీసం వెయిట్ కూడా వాళ్ళు తగ్గిండ్రట. నాకైతే హీట్ తగ్గించిందండి. మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇది జెటా జెటా ప్రీమియం కాఫీ. ఇది కూడా మంచి కలర్ నిస్తుంది. మంచి పోషకాలు ఇందులో కలిగి ఉంటుంది. వేడి ఇది కూడా కాదండి. ఇవన్నీ మేము యూజ్ చేసి చెప్తున్నాను మీకు. స్నేహ షేర్ పోయింది, మళ్ళీ షేర్ కొట్టేసి ఓకే స్క్రీన్ షేర్. ఓకే బాబు, చేస్తున్నాం. టేక్ యూర్ ఓన్ టైం, తొందర ఏం పడకు, అంతా మనమే ఉన్నాము. ఓకే ఓకే నథింగ్ టు వరీ. ఓకే బాబు. ఓకే. మధ్య మధ్యలో వాటర్ రాకుండా కూడా చెప్పు, నష్టం ఏం లేదు.
ఓకే. ఓకే బాబాయ్. సో ఎనర్వా ప్రోటీన్ స్నాక్ బార్ అండి. ఇది ఏంటిదంటే రోల్డ్ ఓట్స్, బాదం, వేరు వేరు శనగ, ఈ కిస్మిస్ ఇవన్నీ ఉపయోగించి దీన్ని తయారు చేస్తారండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళ అందరికి ఇవ్వచ్చు. ఇప్పుడు పిల్లలు చూడండి, చాలా మందికి బిస్కెట్స్ ఇవి మొత్తం మైదా పిండితో తయారు చేస్తారు. వాళ్ళకు డైజెషన్ కూడా సరిగ్గా కాదు. పిల్లలందరికి ఇవి కంపల్సరిగా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు కూడా తిన్నా కూడా చాలా హెల్తీ. ఎనర్వా చాకో ఫ్లాక్ సీడ్స్ బార్. ఫ్లాక్ సీడ్స్ బార్ అంటే అవిసె గింజలతో తయారైందండి అది. ఇది కూడా మంచి ఎనర్జీని ఇస్తుందండి పిల్లలకి. ఇదైతే మా ఇంట్లో పిల్లలు మాత్రం ఈ ఎనర్వా గానీ ఈ చాకో బార్స్ గానీ కంపల్సరిగా ఇస్తామండి. మేము గమ్మీ బేర్ చాక్లెట్స్ ఇవన్నీ పిల్లలకి మేము అందరికి యూజ్ చేస్తున్నాము. సో న్యాచురల్ సన్ స్క్రీన్ SPF 40+. ఈ సన్ స్క్రీన్ అండి, చాలా మంది ఎండలో పోతారు. ఎండలో పోతేనే ఇది సన్ సన్ అనేది ఫోకస్ మన మీద పడడం వల్ల ఈ పిగ్మెంటేషన్ కానీ స్కిన్ మీద హోల్స్, రంధ్రాలు ఇవన్నీ పడతాయండి. మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే మన చర్మాన్ని రక్షించుకుంటాం మనం. అష్యూర్ న్యాచురల్ హెయిర్ మాస్క్. చాలా మందికి హెయిర్ అనేది ఇట్లా అది చికిలిపోయినట్టు పల్చగా ఊడిపోతాయండి, సన్నగా ఉంటది. వాళ్ళందరికీ జుట్టు కుదుర్ల నుంచి పోషణను అందించి జుట్టును ఒత్తుగా చేస్తుందండి. హెయిర్ మాస్క్ అనేది అందరు యూజ్ చేయండి. అష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ అండి. ఇదేంటిదంటే ఫేస్ మీద మంచి షైన్ లైట్నింగ్ ఇస్తుందండి. ఎట్లా అంటే స్కిన్ మొత్తం ఇట్లా కొంచెం మెరిచేలాగా విటమిన్ C ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయండి. స్కిన్ కి అనేది ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకొకటి అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్. ఇదైతే నేను చాలా మందికి ఇచ్చానండి. ఎందుకంటే నేను పిగ్మెంటేషన్ కి నీమ్ సోపు, విటమిన్ C జెల్, ఫేస్ స్క్రబ్ ఈ మూడు అయితే నేను సజెస్ట్ చేస్తానండి. ఇవి ఇచ్చిన వాళ్ళందరూ నాకు ఒక 3 months లో కంపల్సరిగా మేడం కొంచెం కొంచెం పోతుంది, నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అని వాళ్ళు నాకు రివ్యూ చెప్పారు. ఇది నేను ఏదో మామూలుగా చెప్పట్లేదండి. ఇది నేను వాడి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ రివ్యూస్ తెలుసుకొని మరి మీకు చెప్తున్నాను. అంత మంచిగా యూజ్ అవుతాయండి మన ప్రొడక్ట్స్ ఇవన్నీ. అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్. ఇదేంటిదంటే స్కిన్ ను మాయిశ్చరైజింగ్ చేస్తుందండి. స్కిన్ లోని ఇట్లా తేమ అవన్నీ ఉండేలాగా చేస్తుంది. హ- ఈ స్కిన్ అనేది స్మూత్ గా, సాఫ్ట్ గా, రేడియంట్ గా ఉండేలాగా చేస్తుందండి. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. ఇది ఎట్లుంటది అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది. మన ఫేస్ మొత్తం ఇట్లా ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా, మొత్తం ఇట్లా పింపుల్స్ లాగా జిడ్డు జిడ్డు ఉన్నా కూడా మనము ఇది ఫేస్ మాస్క్ వేసుకుంటే అది తీస్తే మొత్తం మాస్కే వచ్చేస్తాయండి. బ్లాక్ హెడ్స్ కానీ ఇవన్నీ అది మనకు అది తీసినాక తెలుస్తుంది అబ్బా స్కిన్ ఎంత స్మూత్ అయింది అని. ఇది కూడా నేను యూజ్ చేశానండి. ఇంకొకటి అష్యూర్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. ఇది చాలా మందికి కొంచెం ఏజ్ ఎక్కువగానే స్కిన్ మీద ఇట్లా స్కిన్ అనేది సాగిపోయినట్టు ఉంటది. స్కిన్ అనేది డ్యామేజ్ అవుతది. ఇట్లా మొత్తం గీతల్లాగా కనబడుతది. వాళ్ళకి ఇది ఇచ్చినామంటే అది సాగే గుణం అనేది తగ్గుద్ది. స్కిన్ అనేది మంచిగా ఇట్లా షైనీగా ఉంటుంది, బిగుసుగా ఉంటుంది. ఏజ్ ను కూడా కొంచెం తక్కువ కనబడేలాగా చేస్తుంది యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. ఇది నైట్ పెట్టుకుంటే మన ఫేస్ మీద ఉన్న గీతలు అనేది మొటిమల మరకలు ఇవన్నిటిని తగ్గేలా చేస్తుంది. అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఈ క్రీమ్ ఏంటిదంటే మనం పెట్టుకోగానే కొంచెం మనకి చెమటనిస్తుంది.
ఎందుకంటే మేము ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి నేను చెప్తున్నా. కొంచెం చెమటనిస్తది. ఎందుకంటే అది లోపల హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ నుంచి మనకి ఏదైతే ఇట్లా బ్లాక్ బ్లాక్ ఉంటుందో స్కిన్, అదంతా బయటకు తీస్తుంది. కొంచెం స్కిన్ కూడా మనకు వైట్నింగ్ అనిపిస్తది ఇది పెట్టుకుంటే. వైట్నింగ్ వస్తది, కొంచెం తెల్లగా అనిపిస్తది. ఎందుకంటే అట్లా ఉడకపోసినట్టయి లోపల ఉన్న మలినాలు అవన్నిటిని బయటికి తీస్తది. మనం ఈ కడుక్కోగానే ఫేస్ మొత్తం వైట్ గా కనిపిస్తది. అష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్. ఈ బయట చూడండి ఫేస్ ప్యాక్లు వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. మనకు ఇక్కడ తక్కువ రేట్ లో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు మనం. మంచి గ్లో వస్తది, మంచి థిక్నెస్ ఉంటది. ఇది పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది మంచిగా క్లీన్ అవుతుంది, డీప్ గా క్లీన్ అవుతది. ఏమైనా పింపుల్స్ ఇలాంటివి ఉన్నా కూడా మొత్తం తీసేస్తది. స్కిన్ కు మొత్తం ప్రొటెక్షన్ ఇస్తది. సో ఇంకొకటి అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అండి. ఇది మృదువుగా ఉంటుంది, చర్మం అనేది ఎండిపోకుండా. ఎందుకంటే డ్రై స్కిన్ ఉంటది కదా చాలా మందికి, వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుందండి. ఇది క్యారెట్, వేప గింజ నూనె వాటితోని తయారు చేస్తారు. ఫేస్ మీద ఎలాంటి పగుళ్ళు లేకుండా అది నివారిస్తుంది. ఇంకా చాలా మందికి ఆయిలీ స్కిన్ ఉంటది, అలాంటి వాళ్ళకు కూడా తగ్గించి తాజాగా చర్మం అనేది మెరిసేలాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి అష్యూర్ బీబీ క్రీమ్ అండి. SPF 30+. ఇది చర్మ రంగును సమానంగా, కొంతమందికి అక్కడ బ్లాక్ ఇక్కడ వైట్ ఇట్లుంటది. ఇది పెట్టుకోవడం వల్ల ఫేస్ మొత్తం ఒకటే లాగా కనిపిస్తది. మొటిమలు మచ్చలు, కొంతమందికి పింపుల్స్ అయ్యి అక్కడక్కడ బ్లాక్ గా, అక్కడక్కడ మరకలు అక్కడనే ఉండిపోతాయి. అక్కడ ఫేస్ అనేది వైట్ ఉంటది, మాత్రం అక్కడక్కడ పింపుల్స్ వల్ల మరకలు అట్లనే ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల ఫేస్ అంతా ఒకటే లాగా కనిపిస్తది. ఇది చర్మ సమస్యల కొరకు ఆల్ ఇన్ వన్ బ్యూటీ లాగా పనిచేస్తదండి. ఇది మన రంగును అనేది మంచి మెరుగుపరుస్తది. సమానమైన ఆ చర్మ ఛాయనిస్తది. నల్ల మచ్చలు కనిపించకుండా చేస్తది. ఒక మనకు మంచి ప్రకాశవంతమైన మేకప్ లుక్ నిస్తదండి. ఇది పెట్టుకుంటే మనకి ఎలాంటి మేకప్ వేసుకోని అవసరం లేదు. నాకైతే నేను ఎటన్నా వెళ్ళాలంటే ఓన్లీ BB+ క్రీము, మన టాల్కమ్ పౌడర్, ఇవి రెండే యూజ్ చేస్తానండి. ఫేస్ అనేది మంచిగా కనిపిస్తది, మంచి లుక్ నిస్తది. అష్యూర్ సన్ డిఫెన్స్ SPF 30+. ఇదేంటిదంటే చర్మపు ట్యానింగ్ ఉంటది కదా, సన్ బర్న్స్, ఇవి చిన్న వయసులోనే మనకు వృద్ధాప్య ఛాయలు అంటారు కదా, అలాంటి వాటిని తగ్గిస్తది. ఇది యు UVA మరియు UVB కిరణాల నుండి మనని రక్షిస్తది. చర్మం యొక్క ట్యానింగ్ అంటే కలరు, ట్యానింగ్ అంటే ఎండదాని వస్తది కదా మనకు రంగు, దాన్ని నివారిస్తుందండి. చర్మం మీద నల్ల మచ్చలు, చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా, గోధుమ రంగు మచ్చలు, ఎండ వల్ల వచ్చినాయి, ఇవన్నిటిని తగ్గిస్తది. ఇంకొకటి అండి, అష్యూర్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోనర్. ఇది అనేది చర్మాన్ని ఎండిపోకుండా కాపాడుతుందండి, మేకప్ ని రిమూవ్ చేయడానికి. ఇంకా అధికంగా ఆయిల్ స్కిన్ ఉంటది కదా, నూనె కొంతమందికి ఇట్లా ముట్టుకుంటేనే చర్మం మీద ఆయిల్ ఉంటది, అలాంటిది కూడా ఇది తొలగిస్తది. ఇది చర్మం లోతుగా శుభ్రం చేస్తది. చర్మం లోపల రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలని కూడా ఇది తగ్గిస్తది. ఇది మనం ఒక 3 months వాడడం వల్ల చాలా మందికి ఫేస్ మీద ఇట్లా గుంతలు గుంతలు ఉంటాయి, అవి కూడా తగ్గుతుందండి. ఫేస్ మొత్తం సాఫ్ట్ గా అవుతుంది, మంచి లుక్ ని ఇస్తది. ఇది చర్మాన్ని కూడా ఇట్లా సాగిపోయినట్టు ఉండదు, మంచిగా అది బిగుతుగా అట్లా చేస్తుందండి. అష్యూర్ డైలీ మాయిశ్చరైజర్. ఇదేంటిదంటే చర్మం లోపల చర్మానికి మంచి పోషణను అందించి మన చర్మాన్ని మెత్తగా, మంచిగా మృదువుగా, ఇంకా సున్నితంగా చేస్తుందండి. ఆ మన ఇట్లా జిడ్డును తీసేస్తది.
అట్లా ఇది యూజ్ చేయడం వల్ల మనకు స్కిన్ అనేది చాలా మంచిగా కనబడుతుందండి. ఆరోగ్యమైన చర్మం అంటారు కదా, ఇది యూజ్ చేస్తే సేమ్ మనకు అట్లా ఆరోగ్యమైన చర్మం ఉంటుంది. పట్టు లాంటి మనకు టీవీలో ఇస్తారు పట్టు లాంటి ఛాయ అని, ఇది పెట్టుకోవడం వల్ల సేమ్ మనకు పట్టు లాంటి ఛాయ లాగా మన స్కిన్ కనిపిస్తది. సో అష్యూర్ విటమిన్ సి జెల్, ఇదే చెప్పాను కదండి నాకు పిగ్మెంటేషన్ తగ్గిందని. ఇది వాడడం వల్లనే నాకు పిగ్మెంటేషన్ అనేది తగ్గింది. అష్యూర్ సోపు, విటమిన్ సి జెల్, ఇది క్రీమ్ అండి. ఇవి మూడు నేను యూజ్ చేయడం వల్ల నాకు పిగ్మెంటేషన్ అనేది మొత్తం తగ్గిందండి. ఇది ఇది ఏంటిదంటే ఇది ఏంటిదంటే చాలా పల్సగా సాఫ్ట్ గా ఉంటుందండి. ఇది పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం కొంచెం రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒక 3 మంత్స్ వాడడం వల్ల మన ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో 7 పొరలు ఉంటాయి అంటారు కదా, అది కొంచెం కొంచెం తగ్గిస్తుంది. ఒక మొత్తం ఒక 3 మంత్స్ 6 మంత్స్ వరకు టైం పడుతుందండి ఈ పిగ్మెంటేషన్ అనేది. ఎందుకంటే ఈ పిగ్మెంటేషన్ వచ్చిందంటే సంవత్సరాల తరబడి మన స్కిన్ మీదనే ఉండిపోతది. ఎన్ని వాడినా కూడా ఇది తగ్గదు. మనం హాస్పిటల్ వెళ్ళినా కూడా ఆ క్రీమ్స్ వాడినన్ని రోజులే. అదే ఈ విటమిన్ సి జెల్ ఎవరికైనా మనం పిగ్మెంటేషన్ కి ఇచ్చినామంటే మంచి రిజల్ట్ ఉంటదండి. ఇది నేను వాడి చాలా మందికి ఇచ్చి మీకు చెప్తున్నాను. అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, ఇదేంటిదంటే విటమిన్ సి యొక్క గుణాలు ఇందులో ఉంటాయండి. ఇది చర్మం మీది ఉపరితలం, అంటే చర్మం మీది ఉపరితలం మీద రంధ్రాల లోపలి నుంచి కూడా మురికిని, చెమటను ఇవన్నీ తీసేసి ఆయిల్ స్కిన్, నూనె ఇవన్నీ తీసేయడంలో ఇది మనకు సహాయపడుతుంది. అష్యూర్ ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్, ఇప్పుడు మనం ఫేషియల్ చేయించుకుంటే బయట కనీసం 1000-2000 అవుతాయండి. ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి ఒక 500-600లలో అయిపోతుంది. ఇది ఒక 4 స్టెప్స్ ఉంటాయండి. ఆ ప్యాకెట్ మీద కూడా మనకు స్టెప్ బై స్టెప్ అని ఉంటది, ఎట్లా ఎట్లా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని. సో ఇది చేయడం వల్ల మనకు మామూలుగా ఉన్న స్కిన్ కూడా ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవి అయిపోగానే ఫేస్ క్లీన్ చేసుకుంటే మనకే ఒక మంచి ఫీల్ అనిపిస్తది. అబ్బా ఫస్ట్ అట్లుండే ఇప్పుడు ఇట్లున్నది అని. దీనికోసం బయట డబ్బులు అన్ని పెట్టని అవసరం లేదండి. ఇక మనం ఎవరన్నా బ్యూటీ పార్లర్ ఉన్న వాళ్ళు, బ్యూటీషియన్స్, వాళ్ళకు ఇది తప్పకుండా సజెషన్ చేయొచ్చు. ఎందుకంటే తక్కువ కాస్ట్ లో వస్తుంది, మంచి ప్రొడక్ట్, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇట్లా చెప్తే ఎవరైనా తీసుకుంటారా అండి? తక్కువ కాస్ట్ లో వస్తుందండి, మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి అండి నెక్స్ట్, అష్యూర్ చెర్రీ బ్లోజమ్ బాడీ బటర్, ఇది పొడి చర్మం, అంటే కొంతమందికి డ్రై స్కిన్ ఉంటది కదా, అలాంటి వాళ్ళకు ఇది యూజ్ చేయడం వల్ల చర్మం అనేది కొంచెం ఆ, తేమ లాగా ఉంటుంది, మంచిగా స్మూత్ గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒక మెత్తటి మృదువైన చర్మానికి ఇది సహాయపడుతుందండి. ఇది బాడీ అనేది హైడ్రేట్ కాకుండా చర్మాన్ని రక్షిస్తుంది. ఇన్స్టా వెస్కేర్ ఇన్స్టా రిలీఫ్ క్రీమ్ అండి. ఇది మనం సేమ్ జెండు బామ్ లాగా యూజ్ చేయొచ్చు అండి. ఇది మంచి రిజల్ట్ ఉంటుంది. ఎక్కడ పెయిన్ ఉన్నా ఇది ఇట్లా రాసుకోవచ్చు. చాలా మందికి కాళ్ళ నొప్పులు, ఇట్లా మోచేతుల నొప్పులు అని ఉంటుంది. కనీసం ఇది పెట్టుకున్నాక ఒక మనకు 15 మినిట్స్ వరకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒక్కసారి వాడినామంటే ఇక మనం జెండు బామ్ బంద్ చేసి ఇదే యూజ్ చేస్తాం, అంత మంచి పని చేస్తుంది మన ప్రోడక్ట్. ఫుడ్ క్రీమ్ అండి. చాలా మంది లేడీస్ కి ఇప్పుడు వాటర్ లో పని చేస్తారు, బట్టలు విన్నే వాళ్ళు ఉంటారు, ఇట్లా బోలు తోమే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏంటిదంటే వాటర్ లో ఉండి ఉండి కాళ్ళు అనేది మొత్తం చెడుతది. ఇట్లా స్కిన్ అనేది మొత్తం కొరికేసినట్టు ఉంటది. ఆ వేడికి కూడా కాళ్ళు అనేటివి పగులుతాయి. అలాంటి వాళ్ళకి ఫుడ్ క్రీమ్ ఇచ్చినామంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. తక్కువ కాస్ట్ లో మంచి రిజల్ట్, చాలా మంచిగా వర్క్ చేస్తుందండి. కంపల్సరిగా మనం ఇవి సజెస్ట్ చేయొచ్చు అందరికి. అష్యూర్ అలోవెరా కుకుంబర్ ఆక్వా, ఇది క్రీమ్ అండి. ఇది ఏంటిదంటే దోస తోని తయారు చేస్తారండి. చర్మానికి మంచి చల్లటి ఫీల్ ఇస్తుందండి. మళ్ళీ ఇది చర్మం పైన మృదువుగా జారిపోయేలాగా స్కిన్ ను ఉంచుతుందండి. రేడియంట్ గ్లోను అందించి చర్మాన్ని తేమగా మంచి స్మూత్ గా ఉంచేలాగా పనిచేస్తుందండి. ద బెస్ట్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. ఇది అష్యూర్ సోప్ అండి, ఇది నీమ్ సోప్ అండి. నేను ఈ సోప్ నచ్చే ఈ బిజినెస్ లోకి వచ్చానండి. ఇది ఏంటిదంటే వేప, తులసి, పుదీనా వీటితోని తయారు చేస్తారండి.
ఇది ఇంకా ఈ సబ్బులలా ఇదేంటిదంటే ఇది ఒక వర్షానికి పెట్టినా కూడా కరగదండి. నేను అట్లా కూడా ఒక ఎగ్జాంపుల్ చూసిన. ఒక రోజు బయట సబ్బు వర్షంలోనే ఉంచిన అది మాత్రం ఏం కరగలేదు. ఇంకా ఉబ్బింది సబ్బు. ఇంకా బయట ఏం మస్తు కరుగుతాయి. రేట్లు ఎక్కువ అంటారు కానీ ఇది ఎక్కువ రోజులు వస్తుంది. మంచి యూజ్ అవుతది. స్కిన్ సాఫ్ట్ గా ఉంచుతది. ఈ పింపుల్స్ వల్ల వచ్చే అవిటిని కూడా మరకల్ని కూడా ఇది తొలగిస్తుంది. పిగ్మెంటేషన్ అయితే నాకు దీంతోనే తగ్గింది. చాలా ద బెస్ట్ సోప్ అండి. నేను ఎప్పటికీ ఇవే యూజ్ చేస్తాను. ఈ సోప్ మార్చడం వల్ల ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నానండి. ద బెస్ట్ సోప్ అండి. అష్యూర్ కాంప్లెక్షన్ బార్. ఇదేంటిదంటే మామూలు ఛాయ, కొంచెం చామంతి ఛాయ్ ఉంటది కదా, వాళ్ళకు ఇది ఇచ్చినామంటే కంపల్సరిగా వాళ్ళే అనుకుంటారు అబ్బా కొంచెం ఏదో కలర్ చేంజ్ అవుతుంది, అబ్బా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని. సేమ్ ఇది మా ఇంట్లో నేను వాడి వాళ్ళు చెప్తేనే నేను మీకు చెప్తున్నాండి, అంత మంచిగా వర్క్ చేస్తుంది. అష్యూర్ క్రీమీ బార్ అండి. ఇది నేను మా బాబుకి యూజ్ చేస్తా, అక్క మా పిల్లలకి యూజ్ చేస్తుంది, చిన్న పిల్లలకి అందరికి ఇవి యూజ్ చేయొచ్చండి. సాఫ్ట్ గా ఉంటుందండి, మంచి పోషణను అందిస్తుంది మన చర్మానికి. మన చర్మానికి నీటి శాతాన్ని అందిస్తుందండి. ఆ, చా ఇంకా చాలా పోషకాలను తేమ బయటికి పోకుండా చేసి మన చర్మాన్ని మృదువుగా ప్రకాశవంతంగా ఉంచుతుందండి ఈ క్రీమీ బార్ సోపు. ఇంకొకటి అష్యూర్ హ్యాండ్ వాష్ అండి. ఇది సేమ్ వేప, కలబంద ఇవన్నీ కలిపి తయారు చేస్తారండి. ఇది చర్మం పొడి బారనీయకుండా మన సున్నితంగా ఎలాంటి క్రిములు ఉన్నా మన చేతి మీద అది తీసేస్తుందండి. కంపల్సరిగా ఇవన్నీ యూజ్ చేయండి. జెర్మ్ ప్రొటెక్షన్ బార్, మనం డెటాల్ ఎట్లా యూజ్ చేస్తామో సేమ్ ఇది అక్కడనే. ఎవరికన్నా ఏమన్నా స్కిన్ ఇట్లా పింపుల్స్ కానీ ఎలర్జీస్ కానీ ఇవి వస్తే కంపల్సరిగా మనం ఇది సజెస్ట్ చేయొచ్చు. 100% ఇది వర్కౌట్ అవుతుంది. కనీసం ఒక 10 days లో మనకు రిజల్ట్ అనేది కంపల్సరిగా తెలుస్తుంది. నేను కూడా చాలా మందికి సజెస్ట్ చేశాను, ఎందుకంటే హాస్టల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకు చేతి మధ్యలో ఇవన్నీ అది కురుపుల్లాగా ఇట్లా ఉంటదండి. ఇది వాడడం వల్ల సోప్ కంపల్సరిగా తగ్గుతది. అష్యూర్ అష్యూర్ పల్స్ పర్ఫ్యూమ్ స్ప్రే. ఇది మనకు రోజంతా ఒక్కసారి మనం స్ప్రే చేసుకున్నామంటే రోజంతా మంచి ఫీల్ ను అందిస్తుందండి. ఒక్కసారి మనం ప్రొద్దున స్ప్రే చేసుకున్నామంటే మళ్ళీ నైట్ దాకా మంచి సువాసన. మంచి ఉంటే మనకు కూడా మంచి ఫీల్ లో ఉంటాం, మంచి ఇట్లా ఎక్కడికి వెళ్ళినా మంచి వర్క్ చేసుకుంటాం అట్లా. ఇంకా కరిష్మా పర్ఫ్యూమ్ స్ప్రే, ఇవైతే మేము ఇంట్లో వాడతామండి. మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ గా ఇవే వస్తాయి కాబట్టి ఇవి వాడినాక తెలిసిందండి ద బెస్ట్ అని. బయట కొన్ని స్ప్రేలు ఉంటాయి, అవి మనం స్ప్రే చేసుకోవాలి కొంతమందికి అసలు పడదు, వామిటింగ్ వచ్చేలాగా ఉంటాయి. కానీ మనది మాత్రం పూలతోని మంచి పరిమళాలతోని తయారు చేసిందండి, మంచి ఫీల్ ఉంటది. ఇంకొకటి ఎన్చాంట్ బాడీ టాల్క్. ఇది ఆ, పువ్వుల పువ్వుల లాగా దాని స్మెల్ ఉంటదండి. అది అది శరీర దుర్వాసనను తొలగిస్తుందండి. మనకు ప్రొద్దున వేసుకున్నామంటే మళ్ళీ మధ్యాహ్నం దాకా మన స్కిన్ అనేది అట్లనే సేమ్ వైట్నింగ్ కనబడుతుందండి. అషూర్ హెయిర్ స్పా. ఇది సోయా, మొక్కజొన్న మరియు గోధుమ ఈ ప్రోటీన్లన్నిటి ఇట్లా పెట్టి దీన్ని తయారు చేస్తారండి. జుట్టుకు మంచి శక్తిని అందిస్తేనే కదా, మన కుదుళ్ళు మంచిగా ఉంటేనే మన జుట్టు మంచిగా ఉంటది. కుదుళ్ళలో సమస్య ఉంటే మన జుట్టు అనేది అసలు పెరగది. చాలా మందికి కుదుర్లలో ఇట్లా డాండ్రఫ్ ఇట్లా అది సన్నగా పొడి బారినట్టు ఉంటది, వాళ్ళకి అసలు హెయిర్ అనేది గ్రోతింగ్ ఉండదు. ఈ హెయిర్ స్పా వేసుకోవడం వల్ల కుదుళ్ళ నుంచి మంచి బలాన్ని అందించి జుట్టు ఒత్తుగా లావుగా అయ్యేలాగా పనిచేస్తదండి మన హెయిర్ స్పా. ఇంకొకటి హషూర్ హెయిర్ కండిషనర్ అండి. ఇది ఏంటిదంటే మన జుట్టుకి తేమను అందించి మంచి ఫార్ములాతోని దీన్ని తయారు చేస్తారండి. జుట్టు అనేది బొత్తుగా మంచిగా పాడైపోకుండా
మన జుట్టు పాడైపోయిన జుట్టును కూడా ఇది బాగు చేస్తుందండి. జుట్టుకు మంచి పోషణ ఉంటేనే కదా జుట్టు మంచిగా పెరిగేది. ఇంకా జుట్టుకు మంచి చాలా మందికి సిల్కీ హెయిర్ అంటారు, చాలా మందికి సిల్కీ హెయిర్ అంటే ఇష్టం. ఇది హెయిర్ కండిషనర్ వాడడం వల్ల మన హెయిర్ అనేది అట్లా తయారవుతుందండి. అష్యూర్ హెయిర్ ఆయిల్, ఇదైతే చాలా చాలా ద బెస్ట్ అండి. అందరు వాడండి ఈ షాంపూలు, ఈ హెయిర్ ఆయిల్. ఒకసారి మనం యూజ్ చేసినామంటే చాలా మందికి చిన్న జుట్టు ఉంటుంది, పల్సగా, అసలు చాలా మందికి జుట్టు ఊడిపోతుందండి. ఇది కంపల్సరిగా వారానికి ఒక్క రోజు, వీలైతే రోజు పెట్టుకున్నా కూడా జుట్టు అనేది చాలా బొత్తుగా పెరుగుతుందండి. మీరు ఇప్పటి నుంచే యూజ్ చేయండి, ఒక 6 నెలల తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకొకటి అష్యూర్ డీప్ క్లెన్స్ షాంపూ. ఇదేంటిదంటే మన జుట్టులో మురికి మలినాలు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం తొలగిస్తుందండి. ఇంకా మనకు జుట్టుకు కావలసినమైన ప్రోటీన్లను, తేమను అందించి మన జుట్టును ఆరోగ్యంగా సున్నితంగా ఉంచుతుంది. అంటే సిల్కీ హెయిర్ లాగా మన తల పైన ఉన్న చర్మం నుండి అధికంగా ఆయిల్ సంభ్రమించకుండా నియంత్రిస్తుంది. జుట్టును బాగా తాజాగా మరియు బౌన్సీగా చేస్తుంది. అష్యూర్ డైలీ కేర్ షాంపూ. ఇది ఏంటిదంటే అవకాడో ఫ్రూట్ ఉంటుంది కదా అండి, దాని నూనె మరియు రోజ్ మేరీ సారాలు వాటితోని తయారు చేస్తారండి. అవన్నీ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇది సహజమైన నూనెల పరిమాణం తగ్గకుండా జుట్టులోని తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. అట్లనే హెయిర్ ని బౌన్సీగా, రోజువారీ ఉపయోగానికి మంచిగా అనువుగా ఉంటుందండి. డైలీ దీన్ని యూజ్ చేయండి. డాండ్రఫ్ ఉన్నా కూడా ఇది పెట్టుకుంటే తగ్గుతుంది. ఇంకొకటి వచ్చి అష్యూర్ మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ అండి. ఇదేంటిదంటే పొడి బారిన జుట్టు, ఇట్లా చాలా మందికి పొడి బారిన జుట్టు ఉంటదండి స్త్రీలకైతే. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. జుట్టు పలసగా ఉంటుంది, జుట్టు పొడి బారినట్టు ఉంటుంది, మంచిగా పెరగట్లేదు, జుట్టు అనేది రాలిపోతుంది. ఈ ఇవి వాడితే మాత్రం జుట్టు అనేది చాలా బాగుంటదండి. ఇందులో ఏంటిదంటే మాయిశ్చరైజర్ రిచ్ షాంపూలో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జుట్టును పొడి బారియనిదండి, జుట్టుకు తేమను అందిస్తుంది, మృదువుగా అందిస్తుంది, మన జుట్టును కూడా షైనీగా మెరిసేలాగా చేస్తుంది. గ్రీన్ టీ సారం జుట్టుకు పోషణ అందిస్తుందండి. ఇది మన జుట్టు మొదళ్ళ నుంచి దృఢంగా చేస్తుంది. మంచి దృఢంగానే ఉంటే జుట్టు ఊడిపోదు. సో అట్లా వర్క్ చేస్తుందండి. ఇంకొకటి అండి అష్యూర్ కెరోటిన్ షాంపూ. ఇదైతే నేను చాలా మందికి సజెస్ట్ చేస్తానండి. ఇది ఫస్ట్ మేము వాడుకోవడం వల్ల చాలా మందికి జుట్టు అనేది సన్నగా ఇట్లా తోకలాగా ఉంటుందండి. జుట్టు పొడవే ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు మనం ఈ కెరోటిన్ షాంపూ ఇచ్చినామంటే జుట్టు అనేది బొత్తుగా, అసలు జుట్టు అనేది సన్నగా ఉంటుంది. ఇది మా అక్కయ్య యూజ్ చేస్తుంది, కానీ ఇప్పుడు జడ వేద్దామన్నా మన చేతిలో పట్టట్లేదు. సో అంత లావుగా అయింది తన జుట్టు అనేది. అసలు హెయిర్ ఫాల్ లేదు, మంచి కలరు, జుట్టు కూడా చాలా పెరిగింది, చాలా బొత్తుగా అయింది. మంచి రివ్యూ ఉందండి ఈ షాంపూ పైన. ఇంకా అష్యూర్ యాంటీ ఎయిర్ ఫాల్ బౌన్స్ రీస్టోర్ షాంపూ అండి. ఎవరికైతే ఎయిర్ ఫాల్ ఉందో ఇది కంపల్సరిగా ఇవ్వండి, కంపల్సరిగా తగ్గుతుంది. నేను చాలా మందికి ఇచ్చాను. ఫస్ట్ నాకే ఈ ప్రాబ్లం ఉండే హెయిర్ ఫాల్, ఎక్కడ చూసినా మొత్తం ఇల్లంతా జుట్టు అంతా రాలేదు. సో ఇప్పుడు అలాంటిది నాకు కొంచెం కొంచెం నాకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది ఇది వాడడం వల్ల. అష్యూర్ కలర్ ప్రొటెక్ట్ షాంపూ. ఇదేంటిదంటే చాలా మంది జుట్టు ఇట్లా వైట్ గా అయితే, కొంతమంది రెడ్డిష్ గా అయితే, రాగింటికలు అంటారు, అట్లా తయారైతే అట్లా కాకుండా మళ్ళీ మనం అయితే చాలా మంది కలర్స్ వేసుకుంటారు, అది కలర్ పోకుండా ఈ షాంపూ అనేది కాపాడుతుందండి. అష్యూర్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లీవ్ ఆన్ హెయిర్ సిరం.
ఇది ఏంటిదంటే మన జుట్టుని డ్యామేజ్ కాకుండా కాపాడుతుందండి. హెయిర్ ని మొత్తం స్మూత్ గా షైనీగా ఉంచుతుందండి. ఇది మంచి 7 టైప్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఇట్లా ఉండేలాగా చేస్తుందండి. ఇది విటమిన్ ఈ ఇవి ఇందులో ఉంటాయండి. మంచిగా పనిచేస్తాయండి ఇవన్నీ. ఇంకొకటి, లేడీస్ అందరికి శానిటరీ నాప్కిన్స్ ఇవి వాడడం వల్లనే, బయటి ప్రొడక్ట్స్ వాడడం వల్లనే చాలా మందికి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే బయట మొత్తం ప్లాస్టిక్ తక్కువ కాస్ట్ లో వస్తుందని మనం యూజ్ చేస్తున్నాం, కానీ మనకు నష్టం ఎంత అవుతుందని మనం తెలుసుకుంటలేము. బయట అనుకుంటాం 45 రూపీస్ కే వస్తున్నాయి, మనం యూజ్ చేయొచ్చు అని. కానీ హెల్త్ లా ఎంత ఖర్చు పెడుతున్నాం మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాక, పీసీఓఎస్ అనేది. మళ్ళా లేడీస్ కి అనేది ఎంత ఇబ్బంది ఉంటది. ఇవి యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటదండి. ఇది కాటన్ తో తయారు చేస్తారు ఈ ప్యాడ్స్ అనేటివి. మనకు ఒక లేడీస్ కి ఒక 50 ml బ్లడ్ అనేది వస్తుంది. మనకు 200 ml దాకా ఇది మన ఆ, మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతాయండి. లేడీస్ అందరికీ సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ద బెస్ట్ ప్రొడక్ట్ అండి. చాలా మందికి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇది వాడడం వల్ల స్టమక్ పెయిన్ కూడా లేడీస్ కి తగ్గుతుందండి. మంచిగా పనిచేస్తుంది. ఇందులో సూర్యుని కిరణాల నుంచి మంచి ఒక చిప్ ఉంటదండి. ఆ కిరణాలు ఈ చిప్పు లోపలికి పంపిస్తారు. ఇది వాడడం వల్ల మనకి స్టమక్ పెయిన్ ఉండదు. పీసీఓఎస్ ఇట్లా దురద అలాంటివి ఏమి ఉండదండి. మంచిగా పనిచేస్తాయి. ఇంకొకటి అండి, మౌత్ వాష్. ఆరోగ్యమైన చిగుర్లు, చాలా మందికి మంచి శ్వాస, చాలా మందికి నోట్లోకెళ్ళి మాట్లాడితే స్మెల్ వస్తది. ఇది ఎట్లా మరి? ఇది వాడడం వల్ల నోట్ల నుంచి మరి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. మంచి తాజా శ్వాసను అందిస్తుంది. అప్పుడే మనం బయటికి వెళ్ళి మంచిగా మాట్లాడాలి. అదే మన నోట్లోకెళ్ళి వాసన వచ్చింది అనుకో, మనం ఎక్కడికైనా మాట్లాడినా వాళ్ళు వినరు. సో డెంట్ అష్యూర్ టూత్ పేస్ట్ అండి. ఇది వేప మరియు లవంగం వీటితోని తయారు చేస్తారండి. పిప్పి పళ్ళకు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది. గమ్ము అంటే మన చిగుర్ల ఆరోగ్యానికి కూడా మంచిగా పనిచేస్తుంది. కాల్షియం, మనకి కాల్షియం ఉంటేనే కదా మన టీత్ అనేది మంచి బలంగా స్ట్రాంగ్ గా ఉండేది. ఇది తాజా శ్వాస మరియు మెరిసే దంతాల కోసం కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చండి. ఇంకా డెంట్ అష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్. చాలా మందికి పంటి పైన గారెలు ఉంటాయి, టీ మరకలు గాని, వేరే బయట ఏమైనా అవి తినడం వల్ల గాని, ఆ మళ్ళా వాటర్ లో కూడా ఇది అది ఫ్లోరోసిస్ ఇవన్నీ ఉండడం వల్ల పంటి పైన పచ్చ ఇలాంటి మరకలు ఉంటాయి. అవి తగ్గాలంటే ఇది మన వైట్నింగ్ పేస్ట్ వాడడం వల్ల కంపల్సరిగా తగ్గుతుంది. మనం అందరికీ సజెస్ట్ చేయొచ్చు. ఇంకోటి మల్టీ యాక్షన్ టూత్ బ్రష్. ఇది ఏంటిదంటే అక్కడ ఇట్లా పూసలు పూసలు ఉంటాయి కదా, అవి మొత్తం మన చిగుర్లకి టీత్ లోపలికి వెళ్ళి మన మౌత్ ని మొత్తం శుభ్రం చిగుళ్ళకైతే మెత్తగా మర్దన చేస్తుంది అన్నట్టు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి అండి, డెంట్ అష్యూర్ గ్యానో టూత్ పేస్ట్. ఇది చాలా మందికి పిప్పి పంటి సమస్య ఉంటదండి. నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. పిప్పి పంట అంటే అదొక విపరీతమైన నొప్పి. ఈ నొప్పి రాగానే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వేస్తూనే ఉంటారు. అది ఇంకా వాపు వస్తుంది, స్వెల్లింగ్ వస్తది, అయినా కూడా ఏం తగ్గదు. అదే ఇది మనం ముందే వాళ్ళకి ఇచ్చినామంటే ఆ సమస్య రాకుండా ఈ పేస్ట్ అనేది కాపాడుతుంది. నేను చాలా మందికి ఇచ్చాను. ఇది ఇచ్చినాక వాళ్ళకి అసలు ఇది అసలు పెయినే రాలేదట. అయిపోయినా కూడా మళ్ళీ మేడం షాప్ ఎక్కడ ఉందో చెప్పండి, మేమే వెళ్ళి తెచ్చుకుంటాం, ఇది మంచిగా పనిచేస్తుంది. కనీసం నాకు నెలకు ఒకసారైనా ఈ పిప్పి పంటి సమస్య వచ్చేది. మస్తు పెయిన్ మేడం, పెయిన్ కిల్లర్స్ వేసుకునేదాన్ని. అవి వేసుకోవడం వల్ల నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ ఇదైతే తగ్గుతలేదు. నేనేం చేయాలంటే నేను గ్యానో పేస్ట్ వాడమని చెప్పింది. సో మంచి రిజల్ట్ ఉంటదండి. ఇంకొకటి వచ్చి అల్ట్రా స్క్రబ్ అండి. చాలా మంది ఇప్పుడు మనం బోధోమంగా ఏంటిది మామూలు సోప్స్ వాడతాం. అది తోమడం వల్ల ఇట్లా మన ప్లేట్స్ పైన అట్లనే ఇట్లా మీద పేలినట్టు మొత్తం గీతలు ఉంటాయి. ఇదే లిక్విడ్
ఇది ఎట్లా వాడాలంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇది ఒక మూతడు పోసి మంచిగా తోమినామంటే పల్లాలు ప్లేట్స్ కూడా మంచి క్లీన్ అవుతుందండి. ఇట్లా పేలిపోయినట్టు ఉండయి, గీతలు పడాయి. మంచి అది ఇప్పుడు ఇప్పుడు అది స్మెల్ కూడా వేరేలాగా ఉంటుంది. అందులో కూడా మొత్తం కెమికల్స్ బయటది. మనదండి న్యాచురల్ ఆర్గానిక్ మంచిగా క్లీన్ చేస్తుందండి. తక్కువ కాస్ట్ లో కూడా వస్తాయి. అల్ట్రా వాష్ దీనికోసం అయితే మనకు డెమోలు కూడా ఉన్నాయి. బయట ఎట్లున్నాయి ప్రొడక్ట్స్, మన దగ్గర ఎట్లున్నాయి? బయట సర్ఫ్ చూసారు కదా ఎంత కెమికల్ ఉన్నదో. మన దగ్గర లిక్విడ్ ఎట్లున్నది? ఇది మనం ఏంటిదంటే మంచి బాగా రేటు పెట్టి తీసుకొస్తాం, బయటకి ఇదే సరుకులో పెట్టి విండుతాం. అది కలర్ వెలిసిపోతుంది, బట్టలు చీకు పడతాయి, తొందరగా చినిగిపోతుంది. అవి వేసుకోవడం వల్ల మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందరికి జనాలలో దీని గురించి అవగాహన కల్పించాలండి. ఎక్కడికి పోయినా మనం ఈ డెమోలు చేయాలి. డెమోలు చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది బయట ప్రోడక్ట్ ఇట్లుంది, మా దగ్గర ప్రోడక్ట్ ఇట్లుంది, ఇది ఇంత మంచిగా పనిచేస్తుందని. అల్ట్రా వాష్ గురించి ఒక 5 నిమిషాలు చెప్పండి, కంపల్సరిగా వాళ్ళు అల్ట్రా వాషే వాడతారు. టీఎన్సీలు ఉంటే ఇంకా మనకు ఒక 160 రూపీస్ కి వస్తుందని చెప్పండి, ఎందుకు వాడరు? అంత మంచిగా పనిచేస్తాయండి. కలర్స్ కూడా ఏం పోవు. ఎట్లా ఇప్పుడు వైట్ కలర్ కానీ ఎన్ని కలర్స్ కానీ ఒకదానికి ఒక్కటి ఇట్లాంటి అట్లా ఏం ఉండదండి. ఇది వాషింగ్ మిషన్ లో ఉన్న వాళ్ళకి యూజ్ చేయొచ్చు, చేతితో విండుకునే వాళ్ళకి కూడా మామూలుగా ఒక టబ్బులో వాటర్ వేసి బట్టలు నానబెట్టి వేరే వర్క్ చేసుకుంటే ఇదంతా లోపల ఇది లిక్విడ్ అనేది మన ఇది క్లాత్ ఉంటది కదా, దాని లోపలికి పోయి రంధ్రాలకు పోయి ఎక్కడ మురికి ఉన్నదో దాన్ని తీసేస్తుంది. 100% వర్క్ చేస్తుందండి. ద బెస్ట్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. అల్ట్రా స్వాబ్ అండి, దీనికోసం కూడా మనకు డెమో ఉంటుంది. లైజాల్ లైజాల్ మనకు టీవీలో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇది 99% క్రిములను చంపేస్తది అని మనకు కిరాణా షాపుల్లో దొరుకుతుంది. మనం ఏమనుకుంటాం అబ్బా నిజంగానే 99% క్రిములను చంపేస్తుంది కావచ్చు, ఇల్లు మొత్తం తుడిచినాక అబ్బా మంచి వాసన వస్తుంది, క్రిములన్నీ చచ్చిపోయినాయి అని మనం అనుకుంటాం. కానీ అట్లా ఏం ఉండదండి. ఈ లైజాల్ అనేది ఒక రంగు నీళ్ళే, కొంచెం వాసన వస్తుంది అంతే. మనం అనుకుంటాం అబ్బా క్లీన్ అయింది అయిపోతా అనుకుంటాం. అదే మనం డెమో చేసి చూపించినాం అనుకో, అది బయటది ఏం వర్క్ చేయట్లేదు, అది కొంచెం స్మెల్ కోసమే. ఇది మన అల్ట్రా స్వాబ్ అనేది ఎంత మంచిగా క్లీన్ చేస్తుంది అని మనం వాళ్ళు చెప్పొచ్చండి. తప్పకుండా వాళ్ళు ఇవే వాడతారండి డెమోస్ చేస్తే. చాలా మందికి ఇంకా లిక్విడ్, చాలా మంది నాకు సర్ఫే కావాలి అని అంటారు. కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మనకు అల్ట్రామాటిక్ ఇది ఇవ్వచ్చండి. బయట సరఫరానండి మనం ఎన్నిసార్లు జాడించినా కూడా అట్లనే నురుగొస్తది. మనకు కావాల్సింది బట్టలు అనేది మురికి పోవాలి, ఇట్లా నురుగు రావడం కాదు కదా. మురికి పోవాలి, మంచిగా ఉండాలని వాడతాం. ఇది ఇది అలాంటి వాళ్ళకు ఇది సజెస్ట్ చేయొచ్చండి. అల్ట్రా గార్డు ఇది వచ్చి టాయిలెట్ క్లీనర్ గా పనిచేస్తది. ఇంకొకటి దేవుడి బోళ్ళు ఉంటాయి కదండి, మన రాగి ఇత్తడి అవి. ఇప్పుడు మనకు దేవుడి బోళ్ళు తోముకోవాలంటే ఇప్పుడు దీపావళి ఏమైనా పండుగలు వస్తే అది ఒక పెద్ద ప్రాసెస్. ఒక పీతాంబరి గాని, ఒక సబ్బు గాని, ఒక చింతపండు ఇవన్నీ యూజ్ చేసి అక్కడ కూర్చొని ఒక గంట టైం తీసుకొని మనం క్లీన్ చేస్తాం. అదే మన అల్ట్రా గార్డ్ చూడండి, ఎంత మురికి పట్టినవి కూడా ఒక చుక్క వేయగానే క్లీన్ అవుతది. మనకి ఇక్కడ టైం సేఫ్ అయింది. ఇప్పుడు పీతాంబరికి కనీసం ఒక 200 పెడతాం మనం, సబ్బుకు ఇవన్నీ డబ్బులు కూడా మనకు సేఫ్ అవుతుంది. 110 రూపాయలకే వస్తుంది. ఇది మన కనీసం ఈ దేవుడి రూమ్ లో ఒక 1 ఇయర్ అయినా వస్తుందండి. ఎందుకంటే ఒక్క చుక్కతోనే మొత్తం క్లీన్ అవుతుంది కదా, ఎక్కువ కూడా మనం ఏం యూజ్ చేయం. ఈ టాయిలెట్ క్లియర్ అంటే టైల్స్ ఉంటాయి కదండి వైట్ది, ఎక్కడ వేసిన ఇది అయితే అద్భుతం. మా ఇంట్లో ఒకటి తులసి కోట ఉండేదండి, మేము వేరే రెంట్ ఇచ్చినాం వాళ్ళకి. కొంచెం క్లీన్ చేయడం వల్ల మొత్తం ఇట్లా జిడ్డుగా అయిపోయింది. వాళ్ళు వెళ్ళగానే నేనేం చేయి అల్ట్రా గార్డ్ వేసి క్లీన్ చేయగానే మొత్తం కొత్త టైల్స్ లాగా మారింది. నేనే షాక్ అయినా, ఆ వీడియో తీసి కూడా నేను గ్రూప్ లో పెట్టినాను. అంత మంచిగా యూజ్ ఉంటదండి మన అల్ట్రా గార్డు. ఇంకొకటి అల్ట్రా షైన్ అండి, ఇది ఏంటిదంటే గ్లాసులు ఇప్పుడు వేరే వేరే వాటితో చూడడం వల్ల గ్లాసులలో మనం క్లీన్ చేసినా కూడా మరకలు అట్లనే ఉండిపోతుంది. అదే ఇది అల్ట్రా షైన్ వేసి మనం క్లీన్ చేసినాం అంటే గ్లాస్ మీద ఎలాంటి మరకలు లేకుండా ఇట్లా కొత్త వాటిలాగా మంచి షైన్ ఇస్తుందండి. 100% మంచి ప్రొడక్ట్స్ అండి, మీరందరూ ఇవన్నీ యూజ్ చేయండి. ఇవన్నీ మనకు సిఎన్సీలు ఉంటే సగం రేటుకే వస్తాయి. బయట మొత్తం కెమికల్ ప్రొడక్ట్స్, మన దగ్గర మొత్తం ఆర్గానిక్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం, మనకు 50% డిస్కౌంట్ లో తీసుకుంటున్నాము. బయట మొత్తం కెమికల్స్. ఇది చెప్పండి ఎందుకు తీసుకోరు ఎవరైనా? ఇన్ని మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రివ్యూ కూడా ఉంది. ఇన్ని రోజుల నుంచి నేను వాడి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర రిజల్ట్ తెలుసుకొని మరి కూడా నేను చెప్తున్నా.
ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. స్టాప్ చేయి. యా ఓకే ఫైన్. చేశాను. ఓకే, సూపర్ డూపర్ ఇన్ఫర్మేషన్ స్నేహ. అంటే మేము జాయిన్ అయినప్పుడు ఎంత భయంగా ఉన్నామో అసలు ఇట్లా కూడా చెప్పొచ్చా అనేటువంటి నిరూపించాము నిజంగా. వెరీ హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఎస్పెషల్ గా ఒక సిల్వర్ డైరెక్టర్ తను చెప్తే తన టీం అంతా కూడా ఎంత మోటివేట్ అవుతుందని చెప్పేసి మధ్యాహ్నమా 3:30కి అమ్మ ఫోన్ చేసి 3:30కి బాబాయ్ నేను తీసుకుంటానా కానీ నేనే షాక్ అయినా. అదేంది అట్టెట్టా తీసుకుంటాం అనుకున్నాను, బట్ దగ్గర ఉండి మెంటర్ బాగా నేర్పించారు మీకు. హ్యాట్స్ ఆఫ్, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చామమ్మా. ఇది సరిపోతది. మనము మార్నింగ్ అవర్స్ లో పడ్డ వల్లి గారి మీటింగ్ చేసాం. స్పిరులినా ఎట్లా కనుక్కున్నారు, సైంటిఫిక్ మెథడ్స్ ఇవన్నీ అవసరం లే. స్పిరులినా గురించి 4 పాయింట్లు చెప్తే సరిపోతుందని చెప్పేసి చెప్పాడు కదా. సేమ్ అట్లా ఇక్కడ బుక్ ను పట్టుకొని మనం టకా 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 చూపెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క బుక్ మీ దగ్గర పీడిఎఫ్ లో కూడా ఉన్నట్లయితే మీ సెల్ ఫోన్ లో మీరు డైరెక్ట్ గా చూపెట్టచ్చు. ఆ డెమోస్ ఎట్లా కనుక్కున్నాం కదా అది చూపెడితే సరిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ అనుష, మన స్నేహ. సో మీ టీం నుంచి ముందుగా నేను అనుష మేడం మాట్లాడిస్తాను. సో అనుష అంటూ ది డిజిటల్ స్క్రీన్. ఒక 4-5 కాల్స్ తీసుకుందామండి. సో ఆల్ లీడర్స్ అందరికి కూడా వెరీ ఇస్ అనుష. అనుష నీకు ఇచ్చాను నేను, అన్మ్యూట్ చేయలేదు, ఒక్క నిమిషం. యా ఓకే, అన్మ్యూటెడ్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు మామూలుగా లేదు సార్ సెషన్. నిజంగా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద క్లారిటీగా, అంటే నాకు కూడా అన్ని ప్రోడక్ట్స్ మీద క్లారిటీ లేదు సార్. ఈ రోజు అన్నిటి మీద నేను క్లారిటీ తీసుకున్నా మేడం దగ్గర. చాలా బాగా చెప్పారు సార్ క్లారిటీగా. ఒక 10 పాయింట్లు అవసరం లేదు, ఒక 4 పాయింట్లు దాని గురించి మనం క్లారిటీ ఇవ్వగలిగితే చాలు అన్నట్టుగా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది ఇది తెలుగులో కూడా ఉంది మేడం. సో మీరు తెలుగులో నేను మీకు పెడతాను గ్రూప్ లోపల. మీరు అండర్లైన్ చేసుకొని ఎక్కడైతే మన మీటింగ్ జరుగుతుంటుందో అక్కడ మీరు అండర్లైన్ చేసినటువంటిది ఉంటుంది కదా, సేమ్ దాన్ని ఏమంటాము, ఒక హైలైటర్ పట్టుకొని హైలైటర్ చేసిన అనుకోండి ఈజీగా ఉంటుంది. లేదా మీరు ఒక బ్లాక్ పెన్ తో మీరు అండర్లైన్ చేసిన అనుకోండి, ఆ పాయింట్ దగ్గర మీరు స్ట్రెస్ చేయొచ్చు. ఇప్పుడు సక్సెస్ ప్రొఫైల్ ఉంది నా దగ్గర. సక్సెస్ ప్రొఫైల్ లోపల అతను ఏం చేస్తాడు, అతడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎప్పుడు బెంచ్ కార్ కొన్నాడు, ఈ 3 పాయింట్స్ నేను అండర్లైన్ చేస్తాను. ఇక్కడ సక్సెస్ ప్రొఫైల్ చూపెట్టి అలా చూపెడతాను అనమాట. సో మీరు కూడా అనుష గారు, సో మీరు దీన్ని తెలుగులో సంపాదించండి. మీ అప్లైన్ దగ్గర ఉంది పీడిఎఫ్. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. సో నెక్స్ట్ అందర్ లీడర్ తీసుకుందామండి. సో గౌడ్ అంటూ ది స్టేజ్, శ్రీనివాస్ గౌడ్ సార్. Good morning, ladies. Good morning, all of you. My name is Srinivas Gaud. Mrs. Swatito కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. అసలు మేడం గారు ఫస్ట్ చెప్పడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు చూడండి. దానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ప్రోడక్ట్స్ అంటే మనం దాని గురించి డీప్ గా డిస్కషన్ చేయాలి అని ఇలా అనుకుంటారుగా. కానీ స్నేహ మేడం చూసిన తర్వాత అంటే ఇంత సింపుల్ గా చెప్పొస్తుందా, అంటే ఇంత సింపుల్ గా ప్రోడక్ట్స్ గురించి డిస్కషన్ చేస్తారా అనేది అంటే మేము అనుకుంటున్నాం. మరి ఇంత సింపుల్ గా చెప్తుంది, ప్లస్ భయం లేదు, అంటే ఫియర్లెస్ లేకుండా తను చెప్పే విధానం చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్. మీరు ఇదే విధంగా వెళ్తే మీరు ఖచ్చితంగా మరిన్ని పిన్నులు అచీవ్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్ సార్. అంటే ఒక టీం అందరికైతే హోప్ ఇచ్చింది సార్, ఇలా కూడా చెప్పొచ్చు అని చెప్పేసి. రేపొద్దున మీరు ఉమెన్ హెల్త్ లో ఉన్నటువంటి 4 ప్రొడక్ట్స్ చెప్పొచ్చు, ఆ జాయింట్ పెయిన్స్ లో ఉన్నటువంటి 5 ప్రొడక్ట్స్ చెప్పొచ్చు, ఆ తర్వాత రీజువెనెంట్ డీటాక్సిఫికేషన్ చెప్పొచ్చు, అదేవిధంగా మీరు ఫిట్నెస్ సంబంధించిన ప్రొడక్ట్స్ చెప్పొచ్చు. మీరు కావాల్సిన పాయింట్స్ ముందే రాసుకుంటే ఏమైంది అంటే లీడర్స్, సో కొంతమంది లీడర్స్ వీడియోస్ ఆన్ చేసుకోలేదు. ఏంటి అసలు ఇది, ఎక్కడ ఉన్నారు అంతా కూడా? శిరీష మేడము, హనీఫా యాకూబ్ పాషా, అంటే ఈ సమత సురేష్, శేఖర్, విజయ్ కుమార్ డి, సిల్వర్ జ్యోతి, ఇలా ఒక 4 సెషన్లు చెప్తే 400 ప్రోడక్ట్స్ ఏం చెప్పొచ్చు సార్. జరుగుతుంది నాకేం అర్థమైతే లేదు. సో కాబట్టి మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే ఏమైందంటే తను అంత కష్టపడి చెప్పారు కదా, సో కొద్దిగా ఏమవుతుందంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. రేపు పొద్దున మీరు స్క్రీన్ మీదకి వచ్చారనుకోండి, మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. సో కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ ఓపెన్ ద రమ్య వేణు గారు, సో ఆన్ టు ది స్క్రీన్ అండి. రమ్య వేణు గారు. Good morning, sir. Good morning, all leaders.
మేడం అసలు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంత బాగా ఇచ్చారంటే అసలు అంటే ఫస్ట్ టైం చెప్పే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది సార్. అంత బాగా చెప్పారు అసలు. ఒక్కొక్క దాని గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అంటే నేను ఫస్ట్ టైం మేడం ని స్క్రీన్ పైన చూడడం, కానీ ఎంత కూడా భయం లేకుండా చాలా బాగా నీట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. Yeah, another leader, Varsha madam, onto the screen. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ వర్ష నాగేశ్వరరావు. మా అప్లైన్ వచ్చేసి భరసర నామని మేడం. మెంటర్స్ మధుసరన్ సమత మేడం. సార్ ఈ రోజు నిజంగా స్నేహ మేడం చాలా చాలా బాగా చెప్పారు. ఎంత సింపుల్ గా ప్రతి ఒక్కరికి మనం డెమోస్ ఇచ్చుకుంటూ ప్రోడక్ట్ గురించి ఈజీగా చెప్పేశారు. ఆ ప్రోడక్ట్ గురించి ఇది ఎట్లా తయారైంది అది కాకుండా ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 1 or 2 పాయింట్స్ అంటే క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. నిజంగా స్నేహ మేడం చాలా బాగా చెప్పారు. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్క అందరికి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ Thank సార్. you. బ్యాక్ టు ద Anufa madam, హోస్ట్. onto the screen. Anufa madam. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ అనిఫా యాకుపాషా. మా అప్లైనర్స్ కాదర్ సార్, పర్వీన్ మేడం, మై గ్రేట్ మెంటర్స్ సమత మేడం, మధు సార్. ఈరోజు స్నేహ మేడం అయితే చాలా బాగా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మస్తు మంచి క్లారిటీగా ఇన్ఫర్మేషన్. మేడము మీ వాయిస్, మీరు మాట్లాడే విధానం కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 2 to 3 పాయింట్స్ అయినా కూడా మంచిగా వివరంగా కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఎలాగైనా మనం ఇలాగ కూడా చెప్పొచ్చా, ఒక్కొక్క పాయింట్ ఇంత వివరంగా చెప్పారు. చాలా బాగా వివరించి చెప్పారు మేడం. మీరు ఫస్ట్ టైం అయినా విన్నాము మేమైతే ఫస్ట్ టైమే. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. Thank you. Samata Suresh garu, onto the screen. Good morning, sir. Good morning, leaders. My name is Samata Suresh. My village Dharmaram, sir. ఈ రోజు స్నేహ మేడం ఎంత బాగా చెప్పిందంటే అసలు ఇలా చెప్తే అసలు అట్రాక్ట్ అవుతున్నారా లేదా ఏమో, కానీ ఫస్ట్ మనం మేడం చెప్పే విషయం అయితే వింటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పిద్దాం, వాడిపిద్దాం. ఎంత బాగా చెప్పింది అంటే అసలు సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. Yeah, Shirisha madam, onto the screen. Godavarkani Shirisha. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఈస్ శిరీష రవిశంకర్. స్నేహ ఇవాళ చాలా బాగా చెప్పింది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పాయింట్ మీద 4-5 పడితేనే చాలా బాగా చెప్పింది. వెస్టేజ్ ముందు స్నేహ అంటే ఓన్లీ హౌస్ వైఫే ఉండదు. ఇప్పుడు ఈనాడు మొత్తం అందరూ స్నేహ మేడం అంటే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మా మాట స్నేహ మేడం అంటే స్నేహ చాలా బాగా చెప్పినావు. భయపడకుండా మంచిగా చెప్పినావు. ఎట్లా చెప్తావో ఏందో అని చెప్పి అనుకున్నా కానీ చాలా బాగా చెప్పినావు. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. విషయం ఏం జరిగిందంటే ఇక్కడ అందరికి హోప్ ఇచ్చినాం స్నేహ. మెయిన్ ఏంటంటే మేము చెప్పొచ్చు అంటే ఒక 3 to 4 months లో సిల్వర్ డైరెక్టర్ అయిపోయి స్టేజ్ ముందుకు వచ్చేసి పర్ఫెక్ట్ గా చెప్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం పూట గోదరికంలో మీటింగ్ జరుగుతుంటే భరత్ నా బయటకు వచ్చేసి ఫోన్ కాల్ చేసి, మామ అసలు ఏం డూప్లికేషన్ జరిగింది అర్థమవుతలేదు గోదరికంలో పూట. అనుష, రమ్యకృష్ణ, స్నేహ వీళ్ళు ముగ్గురు మనకన్నా బాగా మాట్లాడుతున్నారు, సూపర్ లీడర్షిప్ తయారైందని చెప్పేసి ఎంత సంతోషంగా ఉందంటే భరత్కు. అంటే లీడర్షిప్ ఎప్పుడు కానీ తీసుకోవాలా, నువ్వు చెప్పు అనే దానికన్నా సార్ నేను చెప్తా రెడీ అని. నువ్వు 3:30 కాల్ చేసినప్పుడు నేను స్టన్ అయినా నిజంగా. అంటే ఆ కమిట్మెంట్ ఉంటే ఏమైందంటే నీతో పాటుగా మీ టీంలో అందరు కూడా ఒక ఉత్సాహం, ఒక జోష్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద లీడర్షిప్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. సార్ శ్రీధర్ స్వర్ణలతో ఆన్ టు ది స్క్రీన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్. మై అప్లైనర్ రాజు సార్ అండ్ రమ్య మేడం. మై గ్రేట్ మెంటర్ భరసార నామని మేడం. ఇలా మేడం చెప్తాంటే నాకు చాలా ఫియర్ సార్. నాకు స్టేజ్ ఫియర్ బాగుంది. మేడం చెప్తాంటే అనిపించింది నేను కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేను కూడా అంతే స్ట్రాంగ్ గా నిలబడాలి. మనం ఫస్ట్ మన ఫియర్ పోగొట్టుకుంటేనే మన కింద వాళ్ళకి కూడా హోప్ ఇస్తాం కదా సార్. నాకు అనిపించింది అట్లా మేడం చెప్తా అంటే ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మనకు తెలిసినా కూడా చెప్పాలంటే భయం వేస్తే మన కింద వాళ్ళకి హోప్ ఇవ్వలేకపోతాం సార్. నాకు అది బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. మేడం నెక్స్ట్ సాటర్డే రోజు సిల్వర్ అండ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు రెడీగా ఉండండి మేడం. మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఇది మన మీటింగ్, మనమే అందరం కూడా, ఎవరు దీనిలో శత్రువు లేరు. మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు మధ్యలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు స్క్రీన్ పోయింది, అయినా భయపడలేదు తను. మీరు చెప్పడం మొదలు పెడితే ఏమైందంటే అది ఒక హోప్ లాగా అందరికి క్రియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి నెక్స్ట్ సాటర్డే నేను తీసుకుంటా అని కాంపిటీషన్ వచ్చేలాగా ఉండాలి.
సో ఐఎమ్ ఇన్వైటింగ్ డైమండ్ డైరెక్టర్ స్వాతి మేడం onto the screen. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ స్వాతి శ్రీనివాస్ గౌడ్, మా అప్లైన్ రాజశ్రీ మేడం, మా మెంటర్ వచ్చి సమత మేడం, మధు సార్, స్నేహ మేడం. చాలా బాగా చెప్పినావు, ఎంత బాగా చెప్పినావు అంటే ఇంత ఎట్లా అంటే మేడం మాట్లాడినట్టే కానీ ఎంత బాగా చెప్పేది సార్. నన్ను సార్ చాలా సార్లు స్వాతి మేడం చెప్పు అంటే నేను ముందుకు రాలే, కానీ మిమ్మల్ని చూస్తే నేను కూడా చెప్పాలి అన్నట్టు బాగా చెప్పావు మేడం. చాలా హార్ట్లీ కాంగ్రెస్. చాలా బాగా చెప్పారు మేడం. మళ్ళీ ఎట్లా బ్యూటీ కూడా సింపుల్ వేగా చాలా బాగా చెప్పారు మేడం. నాకైతే నేను కూడా చెప్పగలుగుతా అని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. డైమండ్ పిన్ వచ్చినా కూడా భయపడేది సార్ చాలా సార్లు అన్నా కూడా. ఇప్పుడు నేను కూడా చెప్తా సార్, నాకు స్నేహ మేడం కాబట్టి చూశాక. నెక్స్ట్ సాటర్డే ఫిక్స్ చేస్తున్నాం మేము. స్వాతి మేడం అంటే డిజిటల్ స్క్రీన్ నెక్స్ట్ సాటర్డే. దీనిలో ఇంక ఎటువంటి మార్పు లేదు మేడం. మేము పోస్టర్ తయారు చేసి పెడతాము. ఈ 1 వీక్ తయారు కండి, మీరు ఎట్లా చేయండి, 1 వీక్ తయారు కండి. ఓకేనా బాగా మేడం? చెప్పింది మేడం. ఓకే సార్, ఓకే థ్యాంక్ అండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ శోభా మేడం onto the screen. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ వచ్చేసి శోభా కుమార్, మై అప్లైనర్ వచ్చేసి రవీందర్ సార్, వనజ మేడం, మై మెంటర్ వచ్చేసి భరత్ సార్ అండ్ ఆమని మేడం. ఈరోజు సెషన్ సూపర్ డూపర్ హిట్ మేడం. స్నేహ మేడం సూపర్ చెప్పారు. అసలు అందరూ ఈ పిగ్మెంటేషన్ గురించి ఏమన్నా ఉందా మేడం, అన్ని బాగా చెప్తున్నారు అన్న అంటే అమ్మో నేను వాడను, నేను చెప్పలేను అని చాలా సార్లు భయపడేదాన్ని. ఈరోజు పాయింట్ టు పాయింట్ రాసుకున్నాను మేడం, బుక్ కంపేర్ చేస్తూ. నేను చాలా మందికి ప్రమోట్ చేస్తాను. మీలాగా చెప్పే వాళ్ళు ఉంటే ఇంకా హెల్తీగా మేడం ఏవైనా ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఇంకా ప్రతి దానిలో నేను వాడాను, చాలా బాగుంది అని చెప్పారంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ అయింది. చాలా బాగుంది మేడం. ఇక నుండి మేము కూడా మీ దారిలో నడుస్తామని అనుకుంటున్నాను. ఓకే మేడం, బ్యాక్ టు ద హోస్ట్ సార్. చాలా బాగుంది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ అండి. సో జయంతి మేడం, ధర్మారం టీమ్, ప్లీజ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ జయంత, మా ధర్మారం సార్. ఇలా స్నేహ మేడం చెప్పిన ప్రోడక్ట్ అని నేను కూడా యూజ్ చేద్దాం అనుకుంటాను సార్. ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అనుకోలేదు సార్. నేను యూజ్ చేసి అందరికీ చెప్పాలనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో థ్యాంక్ యూ. సో 9:05 అవుతుంది. సో లీడర్స్ ఎవరు ఏమనుకోవద్దు. సో దయచేసి టైం అనేటువంటి వాల్యుబుల్. 9:05 అవుతుంది. సో ఐ హోప్ సో ఆల్ ఉమెన్స్ ఆర్ ఎంపవర్డ్ అనుకుంటున్నాను. సో ఎంపవర్మెంట్, సాధికారత సాధించబోతున్నారు అందరు ఉమెన్స్ బికాస్ ఆఫ్ స్నేహ మేడం. ఇవాళ తను తీసుకున్నటువంటి మీటింగ్ చెప్పిన విధానం కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు, ఒక స్టెప్ డేర్ గా ముందుకు వచ్చి నేను చెప్తా బాబాయ్ అన్నప్పుడు అసలు ఎంత హోప్ వచ్చిందంటే ఈ రోజు ఖచ్చితంగా లేడీస్ కదులుతారు అనుకున్నాను. ఖచ్చితంగా కదిలారు. మీ మాటలు కానివ్వండి, మీ మోటివేషన్ కానివ్వండి, మీ మాటల్లో ఉన్నటువంటి ఆ పదునైనటువంటి మాటలు ఈజ్ వెరీ నైస్. అంటే ఒక లీడర్షిప్ కాల్స్ అంటే వాస్తవంగా ఒకప్పుడు నేను చూసినప్పుడు మా విమానం పుట్టినప్పుడు కావచ్చు, లేదా మ్యారేజ్ విషయంలో కావచ్చు, షీఈ్ ఒక ఇన్నోసెంట్ ఉమెన్. వాళ్ళ ఊరు పేరు చెప్తే ఆ ఊర్లో ఎక్కడో ఉంటదండి, జగిత్యాల అవతల ఎక్కడెక్కడ చిన్న ఊరు అది. ఇంత దూరం ఎట్లా సంబంధం అనుకున్నాం మేము. కానీ లక్లు ఏంటంటే ఒక లీడర్ దొరికింది మాకు, మా అల్లునికి. సో ఇట్ ఇస్ వెరీ నైస్ అండి. ఒక ఉమెన్ హౌస్ వైఫ్ నుంచి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక మంచి లీడర్ గా నిలబడ్డారు. విష్ ఆల్ ది బెస్ట్. సో అతి త్వరలో గోక్రౌన్ కావాలి. దాంతో పాటుగా మీ టీంలో వచ్చిన వాళ్ళందరూ కూడా గోక్రౌన్ వెళ్ళేలాగా ఖచ్చితంగా మోటివేషన్ చేస్తామని ఆశిస్తూ ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. రేపటి మిషన్